లోపలికి. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడినా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకోండి. సార్ చూసుకోండి, ఫస్ట్ అయితే టెక్స్ట్ స్టోరీ లిరిక్స్ ఉంటాయి మొత్తం. ఓకే, ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 11.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఫోటోని 2 ఫింగర్స్ని ఇలా జూమింగ్ పెంచుకోండి మిడిల్లోకి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ వంట కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ వంట కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ మళ్ళీ ఫోటో నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ వంట కట్ చేసుకొని ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేస్తుంది. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది 9.18 మిల్లీ సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది, దీన్ని వదిలేసి ఇక్కడ 11.15 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పెస్టల్ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో 14.4 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 16.14 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. ఫోటోని కొద్దిగా జూమింగ్ వెళ్ళి తక్కువ చేసుకోండి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది 10.16 మిల్లీ సెకండ్ దగ్గర దీన్ని పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనకి ఇంతకుముందు యాడ్ చేసుకోలేం కదా, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 12.26 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 15.12 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.